సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వీధి కుక్కల దాడి ఇది ఎన్నిసార్లు విన్నామో, ఎన్ని సంఘటనలు చూసినా సరే మనం మారం అంతే. అసలు అధికారులు ఏం చేస్తారో ఏందో అర్థం కాదు. కానీ నిన్న హయత్ నగర్లో పాపం మూగ బాలుడు, ఓన్లీ 8 years ఉన్నాయి. బాబు పేరు వచ్చేసి ప్రేమ్చంద్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాచ్మెన్గా పనిచేస్తూ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే హయత్ నగర్లో ఎంత భయంకరంగా కుక్కలు ఉన్నాయో దీన్ని బట్టి, ఇన్సిడెంట్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక హయత్ నగరే కాదు, సిటీలో మీరు ఎక్కడ చూసినా సరే వీధి కుక్కలు భయంకరంగా ఉన్నాయి. వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. జిహెచ్ఎంసి కొన్ని కోట్ల రూపాయలు జస్ట్ ఆ కుక్కల్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తోంది. ఆ నిధులు మరి ఏడిపోతున్నాయో, మరి ఏం చేస్తున్నారో, మరి ఇదో పెద్ద స్కామా అర్థం కాదు. నిన్న దాడి జరిగినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నల్లకుంట హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఎందుకంటే చెవికి కావచ్చు, కాళ్ళకు, చేతులకు పాపం భయంకరంగా గాయాలని. పాపం మూగ బాలుడు కావడంతో అరవలేకపోయిండు. అంటే కుక్కలు ఆయనను కరుచుకొని లాక్కొని వెళ్ళిపోతుంటే కూడా ఆయన అరవలేకపోయిండు. మూగ బాబు కాబట్టి ఎలాంటి సౌండ్ రాలేదు. దీంతో భయంకరంగా ఆయన మీద దాడి చేశారు. ఆయన అదృష్టం ఏంటంటే ఇది చలికాలం కాబట్టి ఆయనకు స్వెటరు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ధరించి ఉన్నాడట. అందుకని ఆ స్వెటర్ని గట్టిగా లాగి 10 కుక్కలు ఒక 8 ఏళ్ల బాలుడి మీద దాడి చేస్తే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి ఒకసారి. గతంలో ఎంతమంది చిన్నపిల్లల్ని ఇట్లా కుక్కల దాడిలో చనిపోయిన సందర్భాలు మనం చూసాం. పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది, పెద్ద ఎత్తున ఇట్లాంటి మాటలు మాట్లాడినాం. అయినా సరే ఎక్కడైనా ఆగుతున్నాయా? మళ్ళా అదే దాడి హయత్ నగర్లో నిన్న కూడా జరిగింది. మళ్ళా దాడి జరిగిన తర్వాత అధికారులు మరి ఏం చేస్తున్నారో, దీన్ని పెద్ద సీరియస్గా తీసుకున్నారో లేదో అనుకున్నారో ఏమో తెలియదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటూ కూడా ఉన్నతాధికారులకు ఆయన ఫోన్ చేసి అసలు ఏం జరిగింది, ఏంది ఈ ఇన్సిడెంట్లో ఏమైంది అని ఆరాధీసి, అధికారులు మీరు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూడండి అని చెప్పి, ఆ బాలుడు పరిస్థితి ఏంది, హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి, ట్రీట్మెంట్ సరిగ్గా అందుతుందా లేదా, అసలు ఈ ప్రాబ్లం మీద మీరు ఏం చేస్తున్నారు ఏంది అని వాళ్ళకొక 2 మాటలు 3 మాటలు చివాట్లు పెట్టి ఇన్ని వేస్తే కానీ ఈ ఇన్సిడెంట్ మీద ఏ అధికారి స్వయంగా స్పందించడు. ఇది మన పరిస్థితి, ఇది మన వ్యవస్థ. సీఎం రేవంత్ రెడ్డి ఒక బాలుడి మీద కుక్క దాడి చేస్తే అధికారులు చూసుకోవాల్సిన ఇన్సిడెంట్ మీద కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆదేశిస్తే కానీ అధికారులు కదలలేనటువంటి స్టేజ్లో ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎట్లున్నది పరిస్థితి. అక్కడ స్థానికంగా పూర్తిగా ఈ ఇన్సిడెంట్ తర్వాత పెద్ద ఎత్తున పాపం వాళ్ళు ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు ఆ టైంకి ఆ బాలుడిని గమనించారు కాబట్టి కాపాడగలిగినరు. లేకపోతే మరో బాలుడు బలైపోతుంటే ఇప్పుడు ఎంత భయంకరంగా ఆ బాబు పరిస్థితి ఉండుంటుంది, ఆరు అనుభవించుంటాడు. మాటలు రానటువంటి బాబు మీద ఈ కుక్కలు దాడి ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ ఇది. ఆ తల్లిదండ్రులు ఆ బాలుని చూడండి ఒకసారి, ఎట్లా కూర్చొని ఎట్లా గుక్కబట్టి ఏడుస్తున్నాడో. చెవు కట్టయిపోయింది, కాళ్ళకు, చేతులకి, ముఖంకి పూర్తిగా గాయాలైనాయి. ఆ కుక్కలకు ఒకవేళ రేబీస్ ఉండుంటే ఆ బాబు పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎవరు ఆన్సరబుల్? ఆ ఫ్యామిలీకి మళ్ళా ఆ బాబుని తిరిగి ఇస్తారా? భయంకరంగా ఈ కుక్కలు అసలు ఎడాపడా సిటీ మొత్తంగా ఉన్నాయి. మొన్న అందశ్రీ చనిపోయినప్పుడు కూడా మేము అక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజు హ్యాపెనింగ్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద వివిఐపీస్ వస్తారు కాబట్టి, పెద్ద మనుషులు వస్తారు కాబట్టి ఆ రోజు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి కుక్కల్ని పడుతున్నారు. అంటే ఏదన్నా పెద్దవాళ్ళది ఏదైనా జరిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తారు. లేకపోతే అంతే, ఇక ప్రజలు ఎటన పోని ఎటన సావనియా. ఈ ఇన్సిడెంట్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలో ప్రజలు చెప్పండి. ఎలక్షన్లు వచ్చినప్పుడే పాపము అసలు జిహెచ్ఎంసీలో నీళ్లు అట్లాగే ఇగో మోర్లి వారకుండా జర డ్రైనేజ్ సిస్టమ్ సరిచేయండి. కోతుల బెడతుంటే కోతుల బెడద, లేదంటే కుక్కల బెడద ఉంటే కుక్కల బెడద నుంచి కాపాడండి. గివ్వే అడిగేది ప్రజలు కూడా. ఓ పెద్దగా ఏం అడుగుతలేరు.
ఇవి కూడా అడ్రస్ చేయలేకపోతే ఇంకా దేనికోసం ఈ ప్రభుత్వాలు? ఈ జిహెచ్ఎంసీ లేనిది, స్థానిక ఎన్నికలేంది, ఎన్నికలు నిర్వహించుకొని ఏం చేయాలి? ఇంతమంది నాయకులు ఉండి ఏం చేయాలి? ఆ బాబుకి నిజంగా ఒకవేళ రేబీస్ ఉన్నటువంటి కుక్కలు కరిచి ఉంటే ఏంది సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి ఒకసారి. చాలామంది ప్రజలు దీని మీద స్పందించిండ్రు. ఏమంటున్నారు తెలుసా? ఎక్కడైతే ఈ మినిస్టర్లు ఉంటారో, ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉంటారో, ఎక్కడైతే అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర కుక్కల్ని పట్టుకొని వాళ్ళ గల్లీలల్లో ఇడవాలి, వాళ్ళు ఉన్న చోట వదలాలి, అప్పుడు తెలుస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు ఏ రేంజ్లో ఆగ్రహంగా ఉన్నారు మీ మీద అర్థం చేసుకోండి. ఇంత చిన్న ఇన్సిడెంట్ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తే కానీ, రియాక్ట్ అయితే కానీ, ఆయన ఫోన్ చేసి చెప్తే కానీ కదల్లేనటువంటి స్టేజ్లో అధికారులు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో స్పందించిండ్రు కదా, ఒక సిస్టమ్ని క్రియేట్ చేయండి. ఇది సిటీ అంతటా ఉంది. దయచేసి దీని మీద సీరియస్గా ఆలోచించండి. పాపం చిన్న చిన్న పిల్లలు ఈ కుక్కల దాడిలో బలైపోవడం ఏంది? పెద్దవాళ్ళ మీద కూడా అటాక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీని మీద మీరు ఎట్లాగో స్పందించిండ్రు. మరి మీరు అధికారులకు ఏం ఆదేశించిండ్రో తెలియదు, కానీ దీని మీద ఇంకా స్ట్రిక్ట్గా మీరు రివ్యూ చేయాల్సిందే. ఇప్పుడున్నటువంటి 100% ఇప్పుడు కుక్కలు ఉన్నాయి అనుకోండి, దాంట్లో 50% కుక్కల్ని పట్టుకున్నా చాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా పెద్ద ఎత్తున స్పందించింది. ఢిల్లీలో అయితే అసలు ఏ వీధి కుక్క లేకుండా చేయండి అని ఆదేశించింది. ఇప్పుడు మళ్ళా ఈ డాగ్ లవర్స్ అందరూ బయలుదేరుతారు. ముచ్చట అది కాదు. డాగ్స్ని చంపేయండనో ఇంకేటనో ఇంకేందనో చెప్పట్లే, కానీ ఈ దాడుల్ని ఆపాలని ప్రజలు కోరుతున్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు